ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. పుట్టినటువంటి ప్రతి జీవి కూడా తన మూలాన్ని తెలుసుకోలేకపోగా ఈ దేహమే తన ఉనికి అనేటువంటి భావన చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. అంటే నేను అంటే ఈ దేహమేను, దేహము లేకపోతే నాకు ఉనికి లేదు అనే స్థితిలో మాయలో ప్రతి ఒక్కరూ కూడా ఈ నామరూపాత్మకమైన ఊబిలో కూరుకుపోయారు. ఇది ఒక రొంపి. రొంపి అంటే క్విక్ శాండ్ లాంటిది. ఊబి అంటే లోపలికి పోవటమే కానీ బయటికి రావటం కుదరదు తనంతట తాను. మొట్టమొదటి ఆలోచన నేనంటే ఈ దేహమని. పొరపాటును కూడా ఆ దేహం చెప్పటం లేదు, అది ఉన్నట్టు. నీవు చెబుతున్నావు ఈ దేహము నాది. ఒక్క రోజులోనే 3 దేహాలను మారుస్తూ పోతూ ఉంటుంది ఈ దేహాత్మబుద్ధి కలిగిన మాయా నేను. ఇదే అహంకారమని, అహమికాని, వ్యక్తిత్వమని, పరిమితత్వమని, ఊహాజనితమని ఒకటి కాదు, దీనికి ఎన్నో పేర్లు. ఇదొక మాయావి, ఉనికి లేనిది. దీన్నే రమణ మహర్షుల వారు లోయర్ సెల్ఫ్ అని, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అని, ఇది ఒక పిశాచమని, ఉనికి లేనిదని. అంటే దానికి ఉనికి లేదు, అది నామరూపత్వములు పట్టుకుని వేలాడుతూ అది సత్యమని తాను తెచ్చుకున్న వాసనలని అనుభవిస్తూ పుడుతూ నశిస్తూ ఉంటుంది అనుక్షణం. ఇక్కడ ఏం చెబుతున్నారు మహర్షులు వారు? నీవు నామరూపాత్మకమై అలవాటు పడ్డావు, అందుకని నీ సహజత్వము ధ్యాన స్థితి అయినప్పటికీ, అంటే ఆత్మ నీకు తెలియదు. ఆత్మ ఏం చేస్తుంది? అజపం చేస్తూ ఉన్నది. నేను ఉన్నాను, నేను ఉన్నాను అంటూ అది ప్రకాశిస్తున్నప్పటికీ నీ మనస్సు, ఈ వ్యక్తిత్వము పరిపరి విధాలుగా వాసనాపూరితమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఈ మాయలోకి వచ్చింది కాబట్టి ఆకారముల వెంట పరిగెడుతుంది. కోరికలు తీర్చుకోవటానికి ఇంద్రియాల వెంట పరిగెడుతుంది. ఇంద్రియ సుఖాలకి అది భోగి అవుతుంది. దేహ సంబంధమైనటువంటి విషయాలను సృష్టించుకుంటూ వాటితో కలిసి ఉండాలని, సంసారమని, జగత్తని భావిస్తూ ఈ ఆలోచన వలయంలోనే ఇందాక చెప్పినట్లు ఆ ఊబిలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. నిజానికి ధ్యానం ఎందుకు చెయ్యాలి? నీవు నీ మూలం వెతకమంటే వెతకలేకపోతున్నావు, విచారం చెయ్యమంటే చెయ్యలేకపోతున్నావు, మనస్సు స్థిరంగా లేదంటావు, ఆలోచనలు మూకుమ్మడిగా వస్తున్నాయి అంటావు. సరే, అందుకని నీకు ఏకాగ్రత కోసం మనస్సుని కొన్ని స్థూల విషయాల మీదకి, ఆకారముల మీదకి సృష్టించుకుంటూ వాటిని నిలుపుకోవటానికి
విశ్వ ప్రయత్నము చేస్తూ ఉంటావు. నీకు ధ్యానం చేయటానికి కూడా ఒక స్థూల వస్తువు అవసరమైంది. అందుకనే భగవంతుడు ఒక ఆలోచనతో ఆగటం లేదు. భగవంతుడికి ఆకారం కల్పిస్తావు, చతుర్భుజాలు అంటావు, ఇంకో ఆకారం అంటావు, స్త్రీ అంటావు, పురుషుడు అంటావు. ఒకటి కాదు, ఆకారముల వలయంలో చిక్కుకుపోయాడు. అందుకని పూజించటానికి, మనస్సు కుదురుగా ఉండటానికి ఆకారాల వెంట పరిగెడుతుంటాడు. అందుకని స్థూల వస్తువు అవసరమని అనుకుంటాడు. లేకపోతే వస్తువులతో నీకేం పని? సరాసరి నీవు అంతర్ముఖం కారాదా, చింతావిహీనం కారాదా, లో దృష్టి కలిగి ఉండరాదా? ఎప్పుడైతే ఈ అహంకారము ఆలోచనారహితమై దేని వెంట పరిగెత్తకుండా నిలిచి ఉంటుందో అది తన మూలంలోనే ఉంటుంది. కాబట్టి అసలు నీ చింతన దేని గురించి, ఎందుకు చింతించాలి? ఈ సందర్భంలో రమణ మహర్షుల వారు ధ్యానం నీవు ఎందుకు చెయ్యాలి? నీ సహజత్వము, ఆత్మస్థితి అజపం చేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ నీవు ఇతర ఆలోచనలు రాకుండా ఏకాగ్రత కోసం టు ది ఎక్స్పల్షన్ ఆఫ్ అదర్ థాట్స్ యు ఆర్ హోల్డింగ్ వన్ థాట్. అంతే కదా, దానికి ఒక రూపం ఇస్తావు, ఆకారం ఇస్తావు, నామము ఇస్తావు. ఈ విధంగా ఆకారములను నిలుపుకోవటానికి విశ్వ ప్రయత్నము చేస్తూ ఉంటావు. ధ్యానించటానికి జేయ వస్తువు ఒకటి కావాలి. వస్తువు లేనిదే ధ్యానం చెయ్యలేవు. అక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ ఉంటాయి. నేను ధ్యానం చేస్తున్నాను, నేను బలాని వస్తువు మీద చేస్తున్నాను, బలాని నామాన్ని జపిస్తున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నామము రూపము కలిసే ఉంటుంది. రూపము లేకపోతే నామము లేదు, నామము లేకపోతే రూపం లేదు. ఈ నామరూపాత్మకములైనటువంటి ఈ మాయాజనితమైన ఈ ద్వైత స్థితిలో, ఈ అజ్ఞాన స్థితిలో ప్రతి ఒక్క జీవుడు కూడా ఈ నామరూపాత్మకమైన ఊబిలో కూరుకుపోయి ఉన్నాడు. ఫలాని వారంటేనే ఆకారం చూస్తే చెప్పగలం, లేకపోతే చెప్పలేము. నీవు ఎట్లాగైతే దేహాత్మ బుద్ధి కలిగి నేనంటే ఈ దేహము, దేహం పుట్టుక నా పుట్టుక అని నీవు అనుకుంటున్నావో, నీలాగే ఇతరులను కూడా చూస్తావు. నీలాగే ఇతరులు ఉన్నారని భావిస్తావు. నీలాగే ప్రవర్తిస్తాలని అనుకుంటావు. అంటే అర్థమేమిటి? నీలో ఉన్నదే వాక్యంలో చూస్తావు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, యద్భావం తద్భవతి. నీవు ఏ దృష్టికోణంలో చూస్తే ఆ దృష్టికోణమే నీకు కనపడుతుంది. మంచి చూస్తే మంచి కనపడుతుంది, చెడు భావనతో చూస్తే చెడు కనపడుతుంది, కోరికలతో ఆశలతో చూస్తే అదే కనపడుతుంది. ఇతరులలో కూడా నిజానికి దెర్ ఆర్ నో అదర్స్, ఇతరులెవరూ లేరు. నువ్వు దేహం అనుకోబట్టి ఒక కళలో చూసినట్లు ఈ జాగ్రత్తావస్థలో కూడా నీవు ఇతరులను చూసి మంచి అని, చెడు అని,
జ్ఞాని అని, అజ్ఞాని అని, పామరుడని, పండితుడని ఒకటి కాదు, స్త్రీ అని, పురుషుడని, ఈ విధంగా భేదబుద్ధితో చూస్తుంది ఈ అహంకారము నామరూపత్వముల వెంట పరిగెడుతున్నప్పుడు. ఇక్కడ చెయ్యవలసింది, నీవు దేని గురించి చింతన చేస్తున్నావు? చింతన ఎందుకు చెయ్యాలి? ఏ సత్యమైతే నీ సహజత్వంగా ప్రకాశిస్తూ ఉన్నదో అదిగా ఉండమంటే ఇక్కడ చింతన దేనికి? కాబట్టి చివరికి నీ చింతన దేన్ని కూర్చియో అదే నీ స్వరూపమై కూర్చుంది. ఉదాహరణకి ఒక భగవంతుణ్ణి ధ్యానించటం మొదలు పెట్టావనుకోండి. ఇక్కడ మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అనేటటువంటి త్రిపుటి ఉండి తీరుతుంది కదా. చివరికి ఏమైంది? ధ్యానించేవాడు చేయ వస్తువులో తన ఉనికిని కోల్పోతాడు. అప్పుడు ఏ నామరూపాత్మకమైన దైవాన్ని నీవు ఆరాధిస్తూ ఉన్నావో ఆ దైవము నీకు నీ ఆత్మగా ప్రకాశిస్తుంది. విశేషం అదే చివరకు మిగిలేది. ఆ విషయాన్నే మహర్షుల వారు స్పష్టం చేస్తున్నారు. నీవు బయట వెతుకుతున్నావు నీ స్వరూపాన్ని గురించి, ధ్యానం చేస్తున్నావు, మనస్సుకి ఒక ఆలంబన కలిగించి అది అటు ఇటు పోకుండా ఏకాగ్రతతో ఏకచింతనలో నీ ఆలోచనకి నీవే కట్టుబడి ఉంటూ నిలిచి ఉంటావు. చివరికి ఏమైంది? ఆ ఆలోచన మూలానికి చేరుతుంది. ఈ త్రిపుటి అంతరించిపోతుంది. త్రిపుటి మూలమన్నా, ఆలోచన మూలమన్నా, సృష్టి మూలమన్నా అంతా ఒకటే. ఈ సర్వానికి ఆధారమైనటువంటి ఎరుక ఒకటి ఉన్నదని, ఆ ఎరుక వల్లనే ఇక్కడ ఇది ప్రకాశిస్తున్నదని, వీటికి స్వయం ప్రకాశము లేదని, జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా మానసికములేనని నీవే గ్రహిస్తావు. దాని అర్థం నేను అంటే జ్ఞానము. ఎప్పుడైతే నీవు ఇది అది అనుకుంటూ బయటికి వచ్చి దేహాత్మ బుద్ధితో దేహాలను ఆశ్రయించినప్పుడు వాటికి సంబంధించినటువంటి గుణగణాలు, బంధాలు నీకు మొదలై రాగద్వేషాలతో కూడుకొని ఉంటుంది కదా. అందుకని విచారించు. నీవు అసలు దేహమేమో చూడు. మనం ఇక్కడ ఎన్నోసార్లు చెప్పుకున్నాం, దేహస్ఫురణ లేకున్నా నీవు ఉన్నావు కదా. ఆ ఉన్న స్థితిలో నీవు నిలిచి ఉండక ఎందుకీ ప్రయాస? ఏం సాధిద్దామని? ఆత్మజ్ఞానము, స్వరూప జ్ఞానము సాధించేది కాదు. ఏదీ కొత్తగా రాదు. పైగా ఇప్పుడు ఉన్నది పోతే అది వస్తుందనుకుంటావు. ఏదైతే నీకు ఉన్నదని అనుకుంటున్నావో అది నిజంగా లేనిది. అది నీ భావన, అది ఆలోచన, అది ఒక స్వప్న తుల్యము మాత్రమే.
నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి యావత్తూ కూడా అసత్యము, ఉనికి లేనిది. పొరపాటునైనా నీ దేహము కానీ ఈ జగత్తు కానీ అందులో ఉన్న ప్రదేశాలు కానీ వస్తు విషయాలు కానీ నీవు చూస్తున్న జనులు కానీ ఏ ఒక్కటైనా అవి ఉన్నట్టు నీకు చెప్పాయా? లేదు కదా. ఇవన్నీ కూడా నీ మానసిక ధోరణులే తప్ప మరొకటి కాదు. మనస్సుకి పని కల్పించవద్దు. మేక్ ది మైండ్ డివైడ్ ఆఫ్ ఎ థాట్, ఫ్రీ ఫ్రమ్ థాట్. థాట్ ఫ్రీని తయారు చేసుకో. అప్పుడు ఈ మనస్సే శుద్ధమై శుద్ధ సత్వమై ఆత్మగా ప్రకాశిస్తుంది. రెండు నేనులు లేవు. ఓరక ఉండు. అంతర్ముఖంగా, చింతావిహీనంగా, వృత్తిరాహిత్యంగా ఆలోచనల వెంట వెళ్ళవద్దు. నీ స్వరూప జ్ఞానానికి నీ ఆలోచనే అవరోధమై నిలిచి ఉంటుంది. నీ ప్రయత్నమే అవరోధము. ఏదో సాధించాలి, ఏదో పొందాలని అనుకుంటావు. పొందటానికి ఏది కొత్తగా లేదు, కొత్తగా రాదు. ఇప్పుడు కూడా నీవు ఆత్మగానే ఉన్నావు. ఆత్మను విడిచి జీవుడు కానీ, జగత్తు కానీ, ఈశ్వర భావనలు కానీ, సృష్టి కానీ ఉండదు, ఉండబోదు. మూలము తెలిసినప్పుడు ఇదంతా పరబ్రహ్మమేనని నీవే గ్రహిస్తావు. ఆత్మని విడిచి సృష్టి లేదు. సృష్టి లేకపోయినా ఆత్మకు వచ్చినటువంటి ఇబ్బంది ఏదీ లేదు. కనుక నాయన విచారించు. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని గుర్తించు. దాని వెంట పరిగెడవద్దు. అంతర్ముఖమైన మనస్సు ఆత్మగా నిలిచినప్పుడు తిరిగి ఈ అహంకారము తల ఎత్తదు, నష్టమైపోతుంది. మంచిది. మౌనమే శరణ్యం. గురువు గారు, మనం అలాగే మనం వచ్చారు అంటే వచ్చారా? కానీ మనం రూపాల రొంపిలో అంతగా దిగపడిపోయాము. ధ్యానం అంటే నామరూపాల ఊబిలో కూరుకుపోయినామని గురుగారు. అంటే ఏ విధంగా అంటే మనస్సు బయట పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది కాబట్టి ఆ నామాన్ని రూపాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి చూడండి, పర్వాలేదు. చూడండి, రూపాలు నేను ఎందుకు భావిస్తున్నాను? ఎందుకంటే అవి సత్యం అని అనుకుంటున్నాను కాబట్టి. చెప్పలే అది, అవి చెప్పలేదు. నేను భావిస్తున్నాను. అవును గురుగారు. సో భావించేవాడి యొక్క రియాలిటీ ఎంత? చూసేవాడు లేడు. పాయింట్ ఏంటంటే ఆకారాలతోనే నీ ఉనికి ఏర్పరచుకున్నాడు. నేను అంటే ఈ దేహము, దేహం ఎట్లా వచ్చిందో తెలియదు. దేహమా నీవని చెప్పదు.
నువ్వు చెబుతున్నావు ఇదే అన్నది. ఉమ్, ఈ ఇల్లు నాది, ఈ సంసారం నాది ఉమ్. అని చెప్పాడు. ఆ గురువు గారు. కాబట్టి మనస్సులో సంకల్పం వచ్చింది అంటే దానికి రూపం ఇస్తావు. ఉమ్, ఆ రూపాలతో నీవు అసోసియేట్ అవుతావు. ఉమ్, రూపం లేకపోతే నామం లేదు, నామం లేకపోయినా రూపం లేదు. రూపం. ఆ గురువు. రూపానికి నామం నువ్వు పెడుతున్నావు. అవును. నీలో స్ఫురణ కలిగినప్పుడు అది రూపం దాల్చుతుంది. ఉమ్, ఉదాహరణకి సర్పరచ్చ భయ ప్రాంతిలో పాము భయం కలగంగానే పాము యొక్క ఆకారం కనపడింది. ఉమ్, నిజంగా అక్కడ పాము లేదు. ఉమ్. ఆ గురువు గారు. నామంతో రూపం ఏర్పడింది. ఉమ్, పాము భయంతో పాము రూపం ఏర్పడింది. తీరా పరిశీలిస్తే పాము లేదు, అక్కడ తాడు ఉంది. ఆ గురువు. ఉమ్, అందుకని ఏమంటున్నారు, ఈ ఆకారముల రూపాలను వంపులో కూర్చున్నాడు అంటే ఆలోచన పరంపరలు ఈ ఆకారాలతో కూడుకుని ఉన్నాయి. ఆకారము నామము విడతీయలేవు. ఆ గురువు. ఉమ్, ఇప్పుడు భగవన్ నామం జపిస్తున్నావు అనుకో, ఉమ్. భగవంతుడి రూపము నామము కలిసి ఉంటుంది అక్కడ. అవును గురువు గారు. ఎవరినన్నా పిలవాలనుకో, ఉమ్, ఆ పేరుతో పిలిస్తే మీకు ఆకారంతో కనపడతాయి. అవును గురువు. అవును గురువు. నామము రూపము విడతీయరని. ఉమ్, నువ్వు నామజపం చేసినప్పటికీ ఉమ్. ఆ రూపము చివరికి మిగిలి ప్రకాశిస్తుంది. పాయింట్ అవును. భగవంతుడి నామాన్ని జపం చేస్తున్నారు, ఉమ్, మరి భగవంతుడి రూపం ఏది? ఈ ఆత్మ కూర్చోండి. అర్థం. ఉమ్, సో నామరూపాత్మకమైనట్టు వాటితో నీవు ధ్యానం చేసినప్పుడు కూడా దేని మీదైతే ధ్యానం చేస్తున్నావో ఉమ్. అదే మిగిలి ప్రకాశించింది ఇక్కడ ఆత్మగా. అప్పుడు. ఉమ్, ఈ సందర్భంలో భ్రమర కీటకి న్యాయం చెప్పుకొచ్చారు మహర్షులు గారు. ఈ కందరీగా చిన్న పురుగును తీసుకొస్తుంది కదా, ఆ గురువు గారు. అక్కడ ఎక్కడ వేస్తుందో ఎవరికి తెలియదు. ఉమ్, మట్టితో గూళ్ళు నిర్మించి దానికి ఒక చిన్న కంట పెట్టి దాంట్లో పెడుతుంది. 6, 7, 8 కూడా పెట్టచ్చు, 10 అవును పెట్టచ్చు. గురువు. ఉమ్, ఉమ్, కందేగ లాంటిది ఒక క్యాబేజీలో ఉన్న పురుగు లాంటిది వచ్చి అక్కడ వేస్తున్న వాడికి తెలియదు. ఉమ్, అనుక్షణము వచ్చి ఆ మట్టితో చేసినటువంటి ఒక వాటిని కోట్ చేస్తుంది. రోజు వచ్చి జుమ్మ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కీటకం పట్టుకున్నప్పుడే ప్రమాదం గురించి భయం ఏర్పడుతుంది. మాటికి రావటం వల్ల అది భ్రమ యొక్క స్ఫుటే దాంట్లో ఉంటుంది దాని మనస్సులో. చివరికి ఆ కీటకం భ్రమరంగా మారి బయటకు వస్తుంది. అదే భ్రమర కీటక న్యాయం. ఉమ్. ఆ విషయం ఇక్కడ చెబుతున్నారు. నువ్వు దేనినైతే ధ్యానిస్తావో చివరికి ధ్యానించే దానిగా మిగిలిపోతావు అని చెప్పాలి. ఉమ్, భ్రమర కీటక న్యాయం అని ఉమ్. చెప్పుకుంటారు. ఓకే, ఆ గురువు గారు. మహర్షి కూడా చాలా సార్లు ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఉమ్, తెల్లగా పురుగు బయటకు వచ్చి రెక్కలతో బయటకు వస్తుంటారు.
ఇప్పుడు చదవమ్మా, చూద్దాం. మనం రూపాల రొంపిలో అంతగా దిగబడిపోయాము. ధ్యానానికి కూడా స్థూల వస్తువు అవసరమవుతున్నది. మన చింతన దేని గూర్చియో అదే చివరకు మిగిలేది. మంచి పాయింట్. ఈ చింతన దేనికోసము అదే మిగిలింటుంది, అదే ప్రకాశిస్తుంది. చింతన అంటే ఆలోచన. నువ్వు ఏది కనుక ఆలోచిస్తే అదిగా మిగిలిపోతుంది. ఆలోచించేది, స్మరించేది చింతిస్తున్న వస్తువు లాగా మిగిలిపోతుంది. సో భ్రమరకీటక న్యాయంలో జరిగింది. రామా 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 అంటున్నా అనుకో, రాముడి యొక్క రూపం ఏంటి? ఆత్మే. ఆత్మారాముడిగా మిగిలిపోతావు. అది పాయింట్. దేని మీద అయితే చింతన చేస్తావు అదే మిగిలిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నా. పూర్తిగా చదివావా? అయిపోయింది గురుగారు, పూర్తిగా చదివాను గురుగారు. ఏమైనా రవి ఏమన్నా ఉన్నాయా? గురువు గారు, అంటే ఇప్పుడు చాలా మంది ఇది అంటే ధ్యానం ద్వారా మనము కొంచెము ఆ సహజత్వానికి దగ్గరగా ఇక్కడ కూడా చెప్తున్నారు కదా గురువు గారు. అంటే ధ్యానం ద్వారా మనము ఆలోచనలు నిశ్చల స్థితికి తెచ్చుకుంటాం వరకు అది ఉపయోగపడుతుంది గురువు గారు ధ్యానం. ఇక్కడ చాలా ఇక్కడ పాయింట్ ఏమిటి? దేన్ని స్మరిస్తున్నావో అదే మిగులుతుంది చివరికి. అవును. కోరికల వెంట పరిగెడితే పునరుద్ధరణ పునరుద్ధరణ. అవును. ఏమైనా భగవంతుడి చింతనలో ఉంటే ఆ భగవంతుడు నీ ఆలోచన అయినప్పటికీ ఆయన స్వరూపాన్ని ఆత్మ కూర్చుంది, చివరి ఆత్మ ప్రకాశాన్ని దారితీస్తుంది. ధ్యాన ధారణ సమాధి క్రియలు కూడా స్వరూప జ్ఞానానికి దారి తీస్తుంది అని చెప్పారు. అంటే అది అంటే ధ్యానం చేసినందువల్ల అది ప్రకాశించదు, కానీ అది అనుగ్రహంతో అక్కడ ఇక్కడ అనుగ్రహం అనే పదం కూడా ధ్యానంతో కూడుకుని ఉంటుంది. నీవు అన్య చింతన లేకుండా ఏకచింతన చేస్తున్నావు. దేని గురించి చేస్తున్నావు? భగవంతుని సృష్టించడం చేస్తున్నాడు. ఆ భగవంతుడు ఎవరు? నీ ఆత్మ కూర్చున్నాడు. ఆత్మ అంటే ఏమిటో తెలియదు. ఇక్కడ నీవు దేన్ని చింతన చేస్తే అది కానీ అవుతున్నావు అని పాయింట్ ఇక్కడ. అవును, అదే గురువు గారు. అది భగవాన్ కూడా దాంట్లో నేనెవరు దాంట్లో అది నేను నేను అని స్మరణ చేసినా అది నేను అక్కడికి చేరుస్తుంది అని చెప్పారు గురువు గారు. అంతేగా మరి భగవంతుడు మొదటి నామము నేను కాబట్టి నేను ఉన్నానన్న అహంస్మరణే భగవంతుని యొక్క పేరు. ఇప్పుడు నేను మూలాన్ని వెతికావు, అక్కడికే చేరుతున్నావు. నాకు విచారం చేత కాదు, ఎంక్వైరీ చేయలేదు అన్నప్పుడు ఓకే, నీకు ఏది చూస్తే చేయమంటాడు. మనస్సుకి నీవు ఏ ఆలంబనిస్తావో అదిగా మారుతుంది. ఇందాక చెప్పానే అదే అలా మారిపోతుంది. అది కూడా లోపల ఉన్న పురుగు కూడా అది భ్రమరంగా ఎట్లా మారుతుంది? కీటక భయంతో కూర్చుంది, కీటకంగా మారిపోతుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మారటము అంటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. తృప్తి బాగానే ఉంటుంది. భగవంతుని ఊహిస్తావు, ధ్యానిస్తావు, పూజిస్తావు. ఎవరా భగవంతుడు? స్వరూపం ఏమిటి?
నీవు మారటం అంటే ఏమిటి? నీ ఆత్మగా నీవు ఉంటావు, భగవంతుడు ఆత్మగా ఉన్నాడు. ఇక్కడ ఆత్మ ప్రకాశమే జ్ఞానం యొక్క లక్ష్యమై కూర్చుంది. అంటే చివరికి మళ్ళీ ఆ మూలంకి రావాల్సిందే, ఎంత చేసినా అది అది అంతేగా. ఇప్పుడు నువ్వు ధ్యానం చేసిన, ప్రాణాయామం చేసిన, అంతర్ముఖమైన, చింతా విహీనమైన మూలమే ప్రకాశిస్తుంది. నీకు ఏర్చొస్తే చేయమన్నాడు మహర్షి. చివరికి ఎక్కడికి రాక తప్పదన్నారు. ఇక్కడికంటే ఆత్మకి. ఎందుకని? జీవుడు కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, దైవము ఆత్మే. సో ఆత్మను విడిచి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు రామన్ని విడిగా లేవు కాబట్టి చేతనవుతుందా విచారం చేయి. క్షేత్రమే రామనికెళ్ళి చేత కాదా నీకు తోచండి చేయి. భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, జ్ఞానం కావచ్చు. ఇక్కడ ఒకటే నేను ఉంటుంది. చింత చేసే మనస్సు ఏ చింతన చేస్తుంది? దైవ చింతన చేస్తుంది. ఆ దైవం వారు మనోమూలం ఆత్మ కూర్చుంది. సో ఆత్మ ప్రకాశానికి భక్తి అన్నా, జ్ఞానం అన్నా, కర్మయోగం అన్నా అంతా అక్కడికే తీసుకుపోతుంది. భక్తికి జ్ఞానానికి భేదం నేర్చుకోబడ్డారు. జ్ఞానంలో భక్తి లేదనా, భక్తిలో జ్ఞానం లేదనా, రెండు ఒకటే. గురువు గారు, అంటే అంత ఏదైనా పట్టుకున్నప్పుడు చివరికి ఆ ఏకచింతన ద్వారా మళ్ళీ ఆ ఏకచింతన కూడా నష్టపరిచి తనకు తాను ప్రకాశిస్తుంది. ఇక్కడ నష్టపరుస్తుందా, చింతించేవాడి మూలం తీసుకెళ్తుందా, జయ వస్తువులో కలుస్తుందా, ఎవరికి తెలియదు. తెలియదు. ఇప్పుడు చాలా మంది మనం చూస్తూ ఉంటా భగవంతుల్లో నీలమైపోయినారు. భగవంతుల్లో నీలమవటం అంటే ఏమిటి? వ్యక్తిత్వం నష్టమై భగవంతుడు ఆత్మగా ప్రకాశించాడు అర్థం. చివరికి జయ వస్తువు ఆత్మ మిగిలి ఉంటుందని చెప్పాలి. అదే గురుగారు, అంటే ఇప్పుడు ఈ రామదాసు గాని, అన్నమాచార్య గారు అందరూ ఒకళ్ళని రాముడిని పట్టుకున్నారు, అన్నమయ్య వెంకటేశ్వరుని ఆ ఒక్కళ్ళని ఏకచింతన చేశారు. ఇంటికి వెంకటేశ్వర అలా ఆత్మని విడిచి వాళ్ళు లేరు అని చెప్పారు. అంటే చివరికి ఆ పూజించే భగవంతుడు కూడా ఎగిరి నష్టమై చివరికి ఇటు ఆత్మే తనకు ప్రకాశించాల్సి. భగవంతుడు నష్టమతం కాదు, భగవంతుడి యొక్క రూపానికి ఆత్మ వచ్చేస్తుంది. నువ్వు ఆరాధిస్తున్నావు, రామ రామ కృష్ణ అన్నావు, కృష్ణుడెవడు? నీ ఆత్మే. రాముడెవడు? నీ ఆత్మే. ఇంకా చెప్పినట్టు నామం రూపం విడదీయలేదు. దాని యొక్క ఆర్జం చివరికి ఆత్మ దగ్గరికి వచ్చింది. భక్తి, జ్ఞానము, కర్మ, జ్ఞానయోగం ఏదైనా తీసుకో, అల్టిమేట్ గా దేన్ని ధ్యానిస్తున్నావో అదే మిగిలి ప్రకాశిస్తుంది. భగవంతుని మిగిలి ప్రకాశించడం అంటే నేను నట్టబెట్టి భగవంతుడిని ప్రకాశించదు. ఆ మాట కూడా అడిగారు మహర్షి. భగవంతుని చూడవచ్చునా అంటే చూడాలి, నువ్వు మిగిలింటే కదా అని. అంటే ఆత్మ దర్శనంలో జీవుడు ఉండడు అని చెప్పదు. భగవంతుని ఊహించావు, బాగానే ఉంది, ధ్యానిస్తున్నావు, జపం చేస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ మనస్సులో భగవన్ నామము తప్ప, రూపం తప్ప ఇంకోటి ఉండదు,
ఆ రూపమే మిగిలి ప్రకాశించింది ఆత్మ. పాయింట్. అవును గురువు. అవును. ఇదంతా కూడా అనుగ్రహము చేతనే, ఆత్మజ్ఞానం చేతనే అని చెప్పారు. మీ అనుభవంలో కూడా అమ్మవారిని అనుకున్నారు, అది ఆ అమ్మవారి ఆత్మగా మీకు అలా పైగా చూడటానికి రెడీగా ఉన్న అవును. ఆకారం ఎక్కడ మిస్ అవుతుందో అని రెప్పవాల్చకుండా కూర్చున్నా. ఎగిరిపోయింది. అంటే ఒక ఉప్పెనలాగా పిడుగులాగా ఎగిరిపోయింది కూడా తెలియదు. అవును. అది ఉన్నానన్న ఎరుకుతో ఉండేది. పైగా ఆత్మస్థితన్న దైవం యొక్క మొట్టమొదటి పేరు నేను ఉన్నానని చెబుతున్నారే, అవును. అది ఇది ఒకటే. అయామ్నెస్, నేను తనవన్నారు మహర్షి. అది దానంతరది ప్రకాశిస్తుంది. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మీలో మార్పు తీసుకొచ్చి, మీలో జ్ఞానం వైపుకు తీసుకెళ్ళి, వైరాగ్యాన్ని తీసుకొచ్చి, ఏకచింతనలోకి తీసుకొచ్చి, ఇదే భ్రమర కీట న్యాయంలో ఎలాగైతే కీటకం ట్రాన్స్ఫార్మ్ అయి అది భ్రమరంగా బయటకు వచ్చిందో, అహంకారంతో ఉన్న ఈ మాయాజీవుడు కాన్స్టెంట్ అసోసియేషన్ వల్ల సత్యం వైపుకి వస్తున్నాడు, మూలానికి వెళ్తున్నాడు, ఆధారానికి వెళ్తున్నాడు అని చెప్పాలి. కాబట్టి నువ్వు ఎట్లం చేయడం చూసినప్పటికీ ఊరికే ఉన్నావు, ధ్యానం చేయటంలే, ఆత్మే ఉన్నది. సరే నేను ధ్యానం చేస్తాను, చెయ్యి. ధ్యానం చేసేదెవరు? ఈ అహంకారమేగా, ఈ ఆత్మబుద్ధేగా, ఈ మనస్సేగా. ఈ మనస్సులో నువ్వు ధ్యానం చేస్తున్నటువంటి విషయం భగవన్ నామం ఏమైంది? చివరికి దాని యొక్క రూపం ఆత్మ దగ్గరికి వచ్చింది. నిరాకార నిశ్చలమైన రూపం అది. భగవంతుడు అనంతుడు అన్నావు, యశ్. ఆ అనంతత్వం నీకు ఆత్మలో కనపడుతుంది. ఒప్పుకోవటానికి నీవు భగవంతుడు అన్యంగా ధ్యానం చేసినప్పటికీ కాన్స్టెంట్ గా స్మరిస్తున్నావు. ఆ రూపాన్ని నామాన్ని లోపల పెట్టి చివరికి నీవు నష్టమైపోయి ఆ భగవంతుని యొక్క రూపమే మిగిలి ప్రకాశించింది. అదే ఇవాళ స్టేట్మెంట్. ఒకసారి మళ్ళీ మనం రూపాల రొంపిలో అంతగా దిగపడిపోయాము. ధ్యానానికి కూడా స్థూల వస్తువు అవసరమవుతున్నది. మన చింతన దేని గూర్చియో అదే చివరికి మిగిలేది. చింతన దేని గురించి చింతిస్తున్నావు? సపోజ్ భగవంతుడు కాదనుకుందాం, కలిసి జనం మీద చింతన అనుకో, టాటా బిర్లాలుగా పుడతాను. సింపుల్. రాజ్యం మీద చింతన అనుకో, పిఎం సీఎం గా పుడతాడు. చింతన అంటే నువ్వు ఏది ఆశిస్తుంటే అది అవుతావని చెప్పటం. ఇది వెరీ సింపుల్ అప్రోచ్. జడభరతుడి కథ తీసుకోమ్మా. లేడి పిల్లల గురించి ఆలోచించాడు, లేడి పిల్లగా పుట్టాడు. దేని గురించి చింతిస్తావో అదిగా మారి కూర్చున్నాడు అక్కడ. అంతేకాదు చింతన. అయ్యో లేడి పిల్ల ఏమవుతుందో ఎవరు చూస్తారో అనుకుంటూ పేరు సాధించాడు, లేడి పిల్లగా పుట్టాడు. ఇంకో రహస్యం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెబుతాడు, అంతిమ కాలంలో ఎవరైతే
నన్ను స్మరిస్తారో వారు నన్నే చేరుతారు. వానికి దీనికి లింక్ చూడండి ఎలా ఉంటుంది. స్మరించడం అంటే స్మరణగా, స్మరించడం అంటే నామరూపాత్మకంగా. కృష్ణ కృష్ణ అన్నంత మాత్రాన డోంట్ థింక్ కృష్ణుడు ఆకారం కాదమ్మా అని ఆత్మే. నామరూపగమల వంశంలో ఉన్నప్పటికీ ఆ రూపం యొక్క మూలానికి తీసుకువెళ్తుందని చెప్పడం. రూపం ఓకే, నువ్వు వాసనలతో ఇక్కడ తిరుగుతున్నావు, ఇది కావాలి అది కావాలి బాగుంటుంది, కానీ భగవంతుడికి నామాన్ని ఇచ్చావు. మరి ఈజీ ఐడెంటిఫికేషన్ ఫైన్. నీ ఊహ, నీ ఆలోచనే, నీ ఆలోచన మూలం ఏమైంది? ఆత్మ కూర్చుంది. నువ్వు ఎదురుకుండా పూజ చేస్తున్నావు, అమ్మవారిని కావచ్చు, దైవాన్ని కావచ్చు, శివుడిని కావచ్చు. శివుడి యొక్క మూలం ఏంటి? నీ ఆత్మ కూర్చుంది. కాబట్టి ధ్యానిస్తున్నప్పుడు ధ్యానించేటటువంటి వారి యొక్క మనస్సులో ఆ ధ్యేయ వస్తువు ఉంటుంది కాబట్టి ఆకారం దాని యొక్క మూలానికి వెళ్ళిపోతుంది. అదే స్వరూపజ్ఞానం. మార్గాలు ఏది తీసుకున్నప్పటికీ భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, జ్ఞానం కావచ్చు, అల్టిమేట్ గా ఈ మనస్సు శిఖరాగ్రం అనేది ఒకటే ఉంటుంది. ఆ గ్రహే మూలం లోపల ఉంది. కాబట్టి ఇందులో ఒకటి తక్కువ ఎక్కువ అని కాదు. నిరాకారం ధ్యానం చేస్తున్నావా, సాకారం ధ్యానం చేస్తున్నావా, అది మెటీరియల్. అది నిర్గుణోపాసన, సగుణోపాసన. సగుణము నిర్గుణం కూడా మూలానికే తీసుకెళ్తుంది. ఎందుకని ఎందుకని ఉన్నది జ్ఞానము. అహంకారం బయటకు వచ్చినప్పుడు నామరూపాత్మలతో అసోసియేట్ అయింది. అసోసియేట్ కానో ప్రాబ్లం. నీవు దేని గురించి అయితే చింతిస్తావో అది అవుతున్నావు. చింత ఈజ్ ఇంపార్టెంట్, యువర్ అటాచ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ డిజైర్ ఈజ్ ఇంపార్టెంట్. ఏమన్నారు అది? గురువు గారు, అంటే ఇక్కడ మనము ఇక్కడ నామరూపం అంటే అంటే ఈ బయట రూపాలు, భగవంతుని రూపాలు ఎన్నున్నా సరే మనం ఒక రూపాన్ని పట్టుకున్నా అంటే ఒక ఆలోచనని పట్టుకున్నట్టే. అంటే ఏక ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నాము. ఆ రూపం యొక్క మూలం ఏంటి? ఆత్మే కూర్చుంది. ఆత్మే కూర్చుంది. అది విశేషం ఏంటంటే అహంకార మూలము ఆత్మే, ఆలోచన మూలము ఆత్మే. నీవు బయట చూసినా అది లోపలే ఉంది. అది బాగా గుర్తుపెట్టుకో. నీ సంకల్పము లోపల ఉంటేనే బయట చూస్తున్నావు. నీ సంకల్పం లోపల ఉన్నది బయట చూసి ఆరాధిస్తున్నావు. బయట ఉన్నది ఏంటి? నీ లోపల ఉన్నది. సో అల్టిమేట్ గా ఇట్లా రియలైజ్ అయితే ట్రూత్ ఆత్మ దగ్గరికి వచ్చి, అదే బయట రూపాన్ని పట్టుకున్నా అది మళ్ళీ మనం లోపలికి రావాల్సింది, వెనక స్టెప్ బ్యాక్వర్డ్ రావాల్సింది. అవునవును, బ్యాక్ లేదు, ఫ్రంట్ లేదు. గురువు గారు, ఇంకో టోటల్లీ మర్చిపోయింది. అదే అదే అవునవును. ఇప్పుడు ఉన్నదే మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్, ఈ మూడు ఏకమే ఆత్మగా ప్రకాశించింది. ఆత్మకి లోపల బయట లేదు, వాక్యంత్రాలు ఉండవు. అదే అదే నీవు కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా, ధ్యానం మనస్సుతో చేస్తున్నా, వాక్కుతో చేస్తున్నా, శబ్దం ఉన్నా లేకపోయినా ధ్యానం చేసేది ఆ వస్తువు కింద మారిపోతుంది. రైట్. భ్రమరకేతక న్యాయంలో ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయిందో ఇక్కడ కూడా అన్య చింతన లేదు, ఏక చింతనలో ఉంటాడు. ఇక్కడ రెండు రకాలుగా తీసుకోండి. ఒకటి చింతావిహీనం, రెండు చింతయాలు. గురువు గారు, అవును.
ఆలోచించకపోతే ఉన్న సత్యమే ఉంది. ఆలోచించి ధ్యానించి భగవంతుడి స్వరూపంలో మీరు పూర్ణ శరణాగతి అయినప్పుడు కూడా మళ్ళీ మూలానికి వస్తున్నారు. నువ్వు బయట చూసినా లోపల చూసినా ఆత్మకి వాచ్యాంతరం లేవు కాబట్టి నువ్వు బయట అనుకుంటున్నావు. నీలో సంకల్పము వచ్చింది అంటే బయట చూస్తున్నావు. ఇది పవిత్రము, ఇది గంగాజలము, ఇది శివుడు, ఇది రామేశ్వరము, ఇది కాశీ అనుకున్నావు. ఫైన్. అక్కడికి నువ్వు ధ్యానంలో కూర్చున్నావు అనుకో, ఇక్కడ కూర్చున్నది ధ్యానించావనుకో, దాని మూలం ఏమైంది? ఆత్మ కూర్చుంది. ఆత్మకి బాహ్యాంతరాలు లేవు. నీవు దైవమన్యం అనుకున్నావు, బెటర్. నీకు సాధన ఈజీగా ఉంటుంది. ఎందుకని నామరూపత్వంలో బంధాలు బెటర్. నువ్వు ఏ రూపం దేవుడు అనుకున్నా ఇబ్బంది లేదు. సృష్టి యావత్తు గురుమయమే, సృష్టి యావత్తు దైవమే. చెట్టును కొలుచు, పుట్టను కొలుచు, పామును కొలుచు, ఏదైనా ఏమైనా. అంటే ఇక్కడ ప్రహ్లాదుడు కూడా నారాయణుని ఒక్కడి రూపాన్ని పట్టుకున్నాడు. అవును, అంతేగా. చివరికి అది ప్రహ్లాదుడు కూడా మోక్షం పొందే అన్నారు కాబట్టి ఆ ఒక్క రూపాన్ని పట్టుకొని అది చివరికి తన ఆత్మే తనకు తానుగా అక్కడ ప్రకటించుకున్నాడు. నారాయణ మంత్రంతోనే తండ్రికి ముక్తినిప్పించాడు. పాయన చూడు. అవునవును, ఉన్నట్టుండే ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు విష్ణుమూర్తిని. అవును, ఉన్నాడు, నీకు డౌట్ ఎందుకు అంటాడు. ఆ డౌట్ ఎందుకన్నా చెప్పగలిగిన సామర్థ్యం ప్రహ్లాదునికి. అది అంటే ఆ స్వరూపము అంతటా వ్యాపించి ఉన్నది, అంత కాన్ఫిడెన్స్ అదంతా ఉన్నదంతా అక్కడ ఉంది. దాని తగ్గట్టుగానే శాపగ్రస్తుడు కాబట్టి స్తంభంలోంచి వచ్చాడు, చీల్చి చెందాడాడు, కేసు ముగిసిపోయింది. అది కథే కావచ్చు, బట్ దేర్ ఇస్ ఎ ట్రూత్ బిహైండ్ దట్. ఎందుకని రంగు లేడని సందేహం వలదు. చక్ర సర్వోపగతిని ఎందెందు వెనక చూసి అక్కడే ఉంటాడన్నాడు. సో దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ విత్ విచ్ ప్రహ్లాద కమింగ్ ఫార్వర్డ్. అంటే ఏకచింతనలో కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండదు. అది అనువనుగా ఉన్నవాడు ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడని ఎక్కడ చెప్తాను. చాలా గొప్ప గొప్ప విషయాలు దాంట్లో మీరు సృష్టి యావత్తు ఉన్నదానికి ఇక్కడ లేదు అక్కడే ఉందని ఎక్కడ చెప్తాం. కాబట్టి అవేర్నెస్ ఈస్ టోటల్లీ స్ప్రెడ్ ఇన్ ద క్రియేషన్. అట్లా సరోజ ఇంకేమన్నా ఉంటే లేదు గురువు గారు. సంపూర్ణ శరణాగతితో అంటే ఆ భగవంతుడు అనుగ్రహంతో ఐక్యం చేసుకుంటాడని అనుకుంటున్నాను గురువు గారు. ఏం చేస్తారనేది నీకు అనవసరం. నీకు శరణాగతిగా గురువు గారు భగవంతుడు నీకు అన్యంగా ఉంటేగా. ఆనాడు కూడా మార్చి చెప్పాడు, ఒకవేళ నీకు భగవంతుడు అన్యంగా ఉంటే దట్ గాడ్ మస్ట్ బి సెల్ఫ్లెస్ గాడ్ అన్నాడు. అది కుదరదు. ఆత్మే భగవంతుడు, ఆత్మే జగత్తు, ఆత్మే జీవుడు, ఉన్నది ఒకటే సత్యం. అది నీవు ఇక్కడ నామరూపాత్మక రంకులు అంత పూర్తిపోయిందా? నో ప్రాబ్లం. అందరూ ఒకే దేవుణ్ణి కొలవాలని ఏం లేదు. ఒక రాయిని కొలుస్తాడు, ఒక చెట్టు కొలుస్తాడు, చెట్టు వస్తుంది. ఎన్నో కన్నా అయిపోయి అంతటా ఉంది. ఎక్కడైతే
ధ్యానానికి కూడా స్థూల వస్తువు అవసరం అవుతుందంటే ఒక విగ్రహమో ఏదో ఉంటే గానీ ఆ ధ్యానం కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అని చెప్పడం ఆ గురువు గారు. అంతేగా ఆ రూపాన్ని పట్టుకుని వేలాడితే ఏమైంది? ఆ రూపం మూలం ఏమిటి? ఆత్మే కూర్చుంది. నీవు ఆ రూపంలో మర్చిపోయినావు. త్యాగరాజుల వారు రామ యొక్క రూపంలో మర్చిపోయినావు. అంటే ఇండివిజువల్ లేదు అక్కడ. రాముడు ఎవరు? ఆత్మ కూర్చున్నాడు. అభేదం. అమ్మా నువ్వు యత్నం చేయకపోయినప్పటికీ ఉన్న సత్యాన్ని విడిచలేదు ఇది సృష్టి. అమ్మా నీకు ఏది చేత అయితే చేయమన్నాడు మహర్షి. అది అనుకూలమైతే వచ్చేది. చివరికి ఏమిటి దీని యొక్క సారాంశం? వ్యక్తిత్వ నాశము, అహంకార రాహిత్యము. నువ్వు ఎప్పుడైతే శరణాగతి పొందుతున్నావో వ్యక్తిత్వం పోయినట్టేగా. అంతర్ముఖమైన వైరాగ్యంతో వ్యక్తిత్వం పోయినట్టేగా. నువ్వు అనుకునే దైవంలో నీవు దైవంగా చూడాలనుకున్నప్పుడు, దైవంగా మారినప్పుడు కూడాను వ్యక్తిత్వం కోల్పోతున్నావు. అదే మహర్షి చెప్పింది, భగవంతుని చూడడానికి నువ్వు మిగిలి ఉంటే కదా, మిగిలి ఉంటే కదా అంటే వ్యక్తిత్వము పోతుందని అర్థం. శ్రీనివాసరావు ముందే మార్గం అంటూ లేదు, ఇదే మార్గంలో ఆత్మజ్ఞానం కలుగుతుందని కానీ ఇంకోటి తక్కువ అని కానీ ఎక్కువ అని కానీ ఎక్కడ లేదు. అంతటా ఉన్నది ఎటుపోయినా ఒకటే. అన్ని దిక్కులు ఆయనవి. ఈ దిక్కు లేదు ఆ దిక్కు ఉందంటే కుదరదు. ప్రహ్లాదుడు కోరుకున్న రూపంలో కాకుండా వాళ్ళ తండ్రి గారు ఏదైతే వద్దనుకున్నాడో ఆ రూపంలో దిగాడు ఆ పరమాత్మ. ఏ రకంగా ఉన్నా ఎన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్ తో మరణం వద్దనుకున్నా పర్ఫెక్ట్ గా కర్మఫలం వెంటాడుతున్నట్లా, ఇంట్లో కాకుండా బయట కాకుండా చిన్న వచ్చి ఆచరించుడుతుంది. మరి హయ్యర్ పవర్ ఇస్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ యూ. నీకున్న పరిధిలో చావు లేకుండా కోరుకున్నావు ఆయన. పాపం ఆ బ్రహ్మని ఓకే అన్నాడు, అడిగాడు, ఇచ్చేసారు. సో తర్వాత సూపర్ పవర్ ఉంది. ఇట్ వాస్ హౌ టు అడ్జస్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఈ కథలు భగవంతుని యొక్క తత్వాన్ని చెబుతాయి. యూ కెన్ డూ అండ్ అన్ డూ థింగ్స్ అని. యు ఆర్ లిమిటెడ్. అసలు ఈజ్ అన్లిమిటెడ్. కాబట్టి ఈ పురాణ గాథలు సత్యము అసత్యం పక్కకి పెడితే దట్ అవేర్నెస్ కెన్ డూ, ఇట్ కెన్ క్రియేట్ థింగ్స్, ఇట్ కెన్ డిస్ట్రాయ్ థింగ్స్, ఇట్ కెన్ డూ ఎనీథింగ్. ఒక సందర్భంలో మహర్షి అన్నారు తెలుసా, ఒక గుళ్ళోట వెండి పల్లకి వచ్చిందిట. ఎలా వచ్చిందని ఆశ్చర్యపడ్డారు. తర్వాత సృష్టి చేసే కర్తకి పల్లకి ఒక లెక్కన అన్నాడు. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇట్ ఈస్ హిస్ క్రియేషన్. చాలా గొప్ప విషయం అది. కాబట్టి ఎటు పోయినా నీవుగానే ఉంటాను అని చెప్పారు. ఆత్మను వదిలి జీవుడు గాని జగత్తు గాని ఈశ్వరుడు గాని ఉండడు. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ అవేర్నెస్. అహం స్మరణలోనే ఉన్నది, తురీయంలోనే ఉన్నది. ఈ సృష్టి యావత్తు కూడా భగవత్ స్వరూపమే అని చెప్పారు. ఇంకేమైనా ఉందండి? వెంకటరావు గారు ఏమైనా అనుమానం ఉందా? ఇంకా
లేదు సార్, వేరుగా ఉంది. లేదు, కాబట్టి అనుమానానికి అవకాశం లేదు. లేదు, మీరు మౌనంగా ఉన్నా మూలమే చేరుతున్నారు. ఆలోచనలతో రూపాల వెంట వెళ్ళినా జయవస్తువులకు మూలమే చేరుతున్నారు. కాబట్టి ఇదే చెయ్యి అదే చెయ్యి అని ఎక్కడ లేదు. ఎక్కడ లేదు. అది దట్ ఈస్ ది సనాతన ధర్మం. ఆ పుస్తకం మీరుంటే చూడండి, 300 పేజీలు. అవునవును. నో రిస్ట్రిక్షన్స్. మిమ్మల్ని బాధించేవారు కానీ ఎందుకు వెళ్తున్నారు అడిగేవాడు ఎవరు ఉండడు. ఎవరు ఫ్రీడమ్ టు మూవ్. చేతనైతే విచారం చేయండి, లేదా ఆరోపణ చేయండి. ఎవరి మీద భక్తుల్లో ఎన్నో ఉన్నాయి. సో లాస్ట్ ఆప్షన్ ఇస్ గివెన్ టు ది పీపుల్. నో రిస్ట్రిక్షన్స్. ఉపదేశ సారంలో కూడా అదే అన్నారు కదా గురుగారు, అంటే ఏకచింతన న్యాసమేతద అని చెప్పేసి ప్రాణబంధన. అమ్మ చింతాన్ని ఒక చింత కాదు, ఒక చింతనైనా అక్కడికి వెళ్తుంది. అక్కడికే దారి తీస్తుంది. నువ్వు ఏం చేసినా అక్కడికి వెళ్తా ఉంటుంది. ఒక జపం తీసుకున్నా